శంకరాచార్యులు నడయాడిన ప్రాంతం, ధర్మాన్ని 4 పాదాలు నడిపిన భరతఖండం సనాతన ధర్మాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకుంది అంటే సనాతన ధర్మం అంటే తెలియక ఆధునికతను సంతరించుకుంటున్న తరుణంలో పాశ్చాత్య పోకడలకి తలవంచ. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, అందులో ఇమిడి ఉన్న విజ్ఞానం నేటి ఆధునికతకు పనికిరాదా? అసలు మన వేదాల సారం ఏం చెప్తోంది? ఉపనిషత్తుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మిడిమిడి జ్ఞానంతో భారతీయతను ప్రశ్నిస్తున్న వారికి చరిత్ర ఔన్నత్యాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన వేదాల సారాన్ని ఏ రకంగా ఉపయోగించారు? వీటన్నిటి కలయికే ఈ ఇంటర్వ్యూ. ఇప్పుడు 4 వేదాలు ఉంటాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలకి, మన సంస్కృతికి, మన సైంటిఫిక్ రీసెర్చ్లకి సారూప్యతలు ఉన్నాయని అంటారు. ఈ మాట ఒక్క హిందువు మాత్రమే అనగలడు. ఈ మాట ఒక సనాతన ధర్మాన్ని అనుసరించేవాడు మాత్రమే అనగలడు. వేదాలకి లిపి లేదనంటే నేను అసలు దాన్ని ఒప్పుకోలే. కానీ మీరు చెప్పిన దానికి నేను 100% ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ప్రొఫెసర్ హాకిన్స్ ప్రొఫెసర్ హాకిన్స్ అనే ఆయన మన రామాయణ మహాభారతాలను చదివాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనము విదేశీయుల సిస్టమ్నే మనం అనుసరిస్తూ వస్తున్నాం. దేవనాగరి పేరున్నారా? దేవనాగరి లిపి. దేవనాగరి హిందీకి మనం వాడేది దేవనాగరి లిపి. దాని నుంచి పుట్టుకొచ్చి దాన్నే సంస్కృతానికి వాడాం మనం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలామందికి చాలా రకాలుగా చాలా రకమైన అభిప్రాయాలు ఉంటాయి. సనాతన ధర్మాన్ని పాటించాలా, పాటించకూడదా? అసలు ఆ సనాతన ధర్మం ఏంటి? వీటి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, చాలా రకాలుగా వాళ్ళ అభిప్రాయాలు తెలియచేస్తుంటారు. సో ఇవన్నీ కాదు, అసలు ఒక్కసారి మాట్లాడుకుందాం అని అంటే కనుక అసలు ఏంటి భారతీయ సంప్రదాయం ఏంటి, సంస్కృతులు ఏంటి, పాశ్చాత్య పోకడలకి మనం ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాం, వాటిని ఏ రకంగా అనుకరించే ప్రయత్నం చేస్తున్నాం మన సంప్రదాయాన్ని వదిలేసేసి, వీటిలో ఉన్న ప్లస్లేంటి, మైనస్లేంటి, వీటి గురించి ఈరోజు నేను మీ ముందుకు తెద్దామని అనుకుంటున్నాను. సో అందులో భాగంగా ఒక పెద్ద స్కాలర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఆయన ఈ విషయాలన్నిటి మీద ఒక అవగాహన కుదుర్చుకోవటమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు ఆయన. సో ఆయనే మదన్ గుప్తా గారు. ఇప్పటికే మీరు చాలా ఆయన గురించి తెలుసుకుని ఉంటారు, వీడియోలు కూడా చూసుంటారు. నాకున్న అభిలాష ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా ఏదైనా ఒక మంచి వీడియో చేయాలి. ఆ వీడియో అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలి, మన సనాతన సంప్రదాయాల్ని కొనసాగించే విధంగా ముందుకు వెళ్ళాలి అనేది. సో అందులో భాగంగా ఇవాళ ఆయన్ని పిలిచాను. ఆయన కొన్నాళ్ళుగా పిలుస్తుంటే ఇవాళ కుదిరింది. సో ఆయనతో మాట్లాడదాం. మదన్ గుప్తా గారు నాతో ఉన్నారు. మదన్ గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అండి. మదన్ గుప్తా గారు, మీరు చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చేసారు. స్కాలర్ సార్, స్టిల్ ఐఎమ్ ఏ లెర్నర్, ఐఎమ్ నాట్ స్కాలర్. లెట్ మీ క్లియర్. బట్ వైబ్రెంట్ టీవీకి ఇలాంటి వాళ్ళు రావాలని నేను కోరుకున్నా. See, your TV is vibrant, but you are not vibrant. I think so. బట్ మీ వైబ్రెంట్గా లేకపోయినా జనంలోకి ఆ రకంగా వెళ్తున్నాయి సార్. మీరు ఇచ్చే నిజాన్ని మనం మాట్లాడుతున్నాం. మనము నిజాన్ని మాట్లాడుతున్నాం. అండ్ నాదైన సంస్కృతిని నేను గౌరవించుకుంటూ, నేను పాటిస్తూ, నేను నా బిడ్డలకు చెప్పుకోవాలనే తపనతో మాట్లాడతా. అంతే తప్ప దాంట్లో నాకేమీ పెద్ద అంటే అధ్యయనం చేసి చాలా నేను తెలుసుకున్నవి. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాల జీవన ప్రయాణంలో అనేక మందితో నేను కలవడం, అనేక పుస్తకాలు చదవడం, అనేక మంది మీలాంటి వాళ్ళతో చర్చోపచర్చలు చేయడం. చిన్నవాడిని దానికే ఉంది. ఇప్పుడు ముఖ్య సరస్వతి అండి. దానికి సరస్వతికి చిన్న పెద్ద తేడా ఏం లేదు. సో ఇలా తెలుసుకున్నటువంటి విషయాల్ని నేను నలుగురితో పంచుకుంటున్నా. నాకేమి
కాగిత రూపంలో ఉండేటటువంటి డిగ్రీలు ఏం లేవు. ఆమె కామన్ మ్యాన్. బట్ కామన్ మ్యాన్ నుంచి కూడా చాలా విషయాలు రాబట్టవచ్చు. కామన్ మ్యాన్లో కూడా చాలా అంశాలు విఘ్నీకృతమై ఉంటాయి. ఖచ్చితంగా అండి. ఇదే వివేకానందుడు చెప్తాడు. వివేకానందుడు ఏం చెప్తాడంటే ద క్రిస్టియన్ మిషనరీస్ ఆయన్ని ఇది చేస్తే మీరేమీ మాకు ఆధ్యాత్మికత గురించి చెప్పబడలేదు, వాళ్ళకి ఆకలికి అన్నం పెట్టండి, అప్పుడు చెప్పండి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే. కొన్ని కోట్ల మంది అక్కడ ఆకలితో అల్లాడుతుంటే నువ్వు దేవుని గురించి చెప్తే ఏం వింటారు? మాకేం ఆధ్యాత్మికత తక్కువ లేదు. నువ్వు ఒక రిక్షావాడి దగ్గరికి పోయి ఎందుకురా రిక్షా దొక్కుతున్నావు అంటే ఏం చేస్తాం సార్ మా కర్మ అంటాడు. కర్మ సిద్ధాంతం వాళ్ళ నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఆర్థికమైనటువంటి అప్లిఫ్ట్మెంట్ అని చెప్తాడు వివేకానందుడు. మరి భారతదేశంలో ఇంకొక మాట కూడా చెప్తాడండి, ఇది నేను తరచు చెప్తూ ఉంటాను, మళ్ళా చెప్తాను. ఏంటంటే నువ్వు ఎక్కడైనా పుట్టు, ఎన్నిసార్లైనా పుట్టు, కానీ మోక్షాన్ని చేరాలి అని అంటే నువ్వు భారతదేశంలోనే పుట్టాల. ఎందుకు అని అంటే మోక్షం అనే సామ్రాజ్యానికి భారతదేశము సింహద్వారము అంటాడు. ఎందుకు? ఇక్కడ జరిగినన్ని ఆధ్యాత్మిక సాధనలు, ఆధ్యాత్మిక మార్గాలు ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదు. మీరు పరిశోధన అనుకోండి దాన్ని. ఇప్పుడు ఒక పరిశోధన చేసాం, మనం పరిశోధన చేస్తున్నాం. మనం ఒక పరిశోధన చేసేటప్పుడు దానికి ఒక ల్యాబ్ కావాలా, దానికి కావాల్సినటువంటి పరికరాలు కావాలా. వాటిలన్నిటినీ నువ్వు ఇన్నర్గా తీసుకున్నావు అనుకో. ఓకే. సో ఆ పరిశోధనని ఆత్మలో జరుగుతుంది, నీ మనస్సులో జరుగుద్ది ఆ పరిశోధన. ఆ పరిశోధన ఫలితం ఏదైతే ఉందో అది మోక్షానికి దారితీస్తుంది. ఆధ్యాత్మిక పరిశోధనలు, అనేక పరిశోధనలు ఇక్కడ చేశారు. భారతదేశంలో ఎన్ని మీరు చెప్పండి, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, శైవం, సౌరం, ఎన్ని లేవు? ఇవన్నీ ఆధ్యాత్మిక మార్గంలో పరిశోధనలు కాదు. ఎట్లా పరిశోధనలు అవుతాయంటారు? ఇది ఒక్కొక్క మార్గం. కృష్ణుడు ఏం చెప్తాడు సార్ భగవద్గీతలో? నువ్వు ఏ మార్గంలో పయనించినా చివరకు నన్నే చేరుతావు అని చెప్తాడు. మోక్షం అక్కడే సిద్ధిస్తుంది నీకు. మరి ఇవన్నీ మార్గాలు కాదు, అవునా కదా? అంతే. సో ఇవన్నీ అనేక రకాలైన విధానాల్లో పరిశోధనలు జరిగినాయి. ఎన్ని రకాలుగా పరిశోధనలు చేయాలో అన్ని రకాలుగా ఇన్నర్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు మనోళ్ళు. ఎట్లా నీ మనస్సును నియంత్రించుకోవాలా, ఎట్లా నీ ఆలోచనలను నియంత్రించుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎట్లా సాధనతో పైకి వెళ్ళాలి, ఇవన్నీ పరిశోధనలే సార్. నువ్వు ఇదిగో ఇదే పద్ధతి, ఈ పద్ధతిలోనే నీ మనస్సు నియంత్రించబడుద్ది చెప్పండి నాకు ఒక్కటి లేదు. చేయగలరా? అన్ని విధాలుగా సాధన చేసినటువంటి రామకృష్ణ పరమహంస మన ముందే ఉన్నాడు కదా. ఆయన అన్ని మార్గాల్లో నేను దేవుణ్ణి చూశానని చెప్పాడుగా. మరి ఏ మార్గంలో దేవుణ్ణి చూడలేరు మీరు? అన్ని మార్గాల్లో చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుణ్ణి చూడాలి అనే ఆ మార్గంలో ప్రయాణించగలగాలి. నువ్వు ప్రయాణించే మార్గం మీద నీకు ఖచ్చితమైన నమ్మకం ఉండాలి. నువ్వు ప్రయాణించే మార్గంలో దేవుడిని నీ గమ్యంగా పెట్టుకోగలగాలి. అప్పుడు ఖచ్చితంగా చేరగలవు. ఒక టార్గెట్ పెట్టుకోవాలని అంటారు అట్లా. ఇప్పుడు నువ్వు ఏదైనా సార్ ఇది బయట ఎంత సామాన్యమో, ఇప్పుడు మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు ఏదైనా సాధించాలి అని అంటే ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్ని అచీవ్ చేస్తూ ముందుకెళ్ళాలా అని. అవును. సో ఇన్నర్ ట్రావెల్ కూడా అంతే. నీకు ఒక గమ్యం అనేది లేకుండా నువ్వు ఎక్కడికి ట్రావెల్ చేస్తావు? అవునా కాదా సార్?
సబ్జెక్ట్లో వెళ్ళిపోతున్నాం, ఇట్లా వెళ్ళిపోతున్నాం లోపలికి. అసలు మొదలు పెట్టేవా? నీలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలని నేనైతే ప్రిపేర్ అయ్యి వచ్చాను. ముందుగా కాదు సార్, నేనే పెద్ద క్వశ్చన్ బ్యాక్. ఎందుకంటే క్వశ్చన్ ఇప్పుడు మన భారతీయ ధర్మం అంతా కూడా మీరు చూడండి, ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు మనకి. దాంట్లో ప్రధానమైన 10 ఉపనిషత్తులు అని చెప్తారు, దశోపనిషత్తులు అని చెప్తారు. మీరు ఏ ఉపనిషత్తు అయినా తీసుకోండి, ముందు ప్రశ్నతో మొదలవుద్ది. ప్రశ్నతో, ప్రతి ఉపనిషత్తు ప్రశ్నతోనే మొదలవుద్ది. సో క్వశ్చన్ ఇట్. ఇప్పుడు కూడా క్వశ్చన్ వేస్తున్నారు చాలామంది, నేను చూస్తున్నా క్వశ్చన్స్ వేస్తున్నారు, కానీ తెలుసుకోవాలని కాదు, నీకెంత తెలుసో తెలుసుకోవాలని. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేశారు, నేను సమాధానం చెప్పాను, కన్విన్స్ అయ్యారు మీరు, బాగా కన్విన్స్ అయ్యారు మీరు. మళ్ళా ఇదే క్వశ్చన్ పోయి పక్కనోడి దగ్గర వేస్తారు. అంటే వాడికి తెలుసో తెలియదు, అది వాడికి తెలియదని నిరూపించాలి, అది అజెండా. వీడు తెలుసుకోవాలనేది అజెండా కాదు, వాడికి తెలియదని చూపించాలి, వాడికి తెలియదనే సంగతి నిరూపించాల. ఇట్టయితే ఏమి నేర్చుకుంటారండి? ఆధ్యాత్మిక సాధనలో నువ్వు ప్రశ్న చేయడం, గురువును కూడా పరిశీలించి పరిశోధించి ఎంచుకోమన్నారు. తెలుసా మీకు? భారతదేశంలో గురువుని ఎంచుకునేటప్పుడు నువ్వు ఆయన్ని పరిశీలించి పరిశోధించి నువ్వు గురువుగా స్వీకరించాలి. ద్రోణాచార్యుడిని ఆ రోజున అంతా ఈ రకంగా సరే, ఎక్కడో ద్రోణాచార్యుడి దాకా పోతున్నాం ఎందుకు సార్? మనకు తెలిసినటువంటి నిన్నమన్నటి వ్యవహారం, రామకృష్ణ పరమహంసని వివేకానందుడు పరిశీలించకుండానే గురువుగా ఎంచుకున్నాడా? ఆయన బెడ్ కింద కాయిన్స్ పెట్టి, ఈ సంఘటన తెలుసా మీకు? తెలియదు కదా. ఈయన అసలు నిజమైనటువంటి యోగి సాధకుడా కాదా, నేను ఈయన్ని నమ్మొచ్చా నమ్మకూడదా అని వివేకానందుడు ఆలోచన. ఓకే, అని ఆయన ఏం చేస్తాడంటే కొన్ని కాయిన్స్ తీసుకెళ్ళి ఆయన పడుకునేటటువంటి పరుపు కింద పెడతాడు. రామకృష్ణ పరమహంస పడుకునే పరుపు కింద పెడతాడు. రామకృష్ణ పరమహంస దాని మీద కూర్చొని దిగ్గున లేస్తాడు. లేచి ఒళ్ళంతా మంటపడుతుంది, ఏం జరిగింది, ఏం చూడండి అని అంటే కాయిన్స్ ఉంటాయి. అట్లా పరిశోధించి, అంటే ఏంటి దాని అర్థం? అక్కడ ధనంకి, కాంచనం మీద ఆయనకి అది డబ్బు వ్యామోహం, అంటే డబ్బు కోసమే ఈరోజు గురువులుగా నటించే వాళ్ళకి ఇది పెద్ద ఉదాహరణ. ఆధ్యాత్మిక ప్రయాణంలో డబ్బుతో అవసరం ఏంటి? ధనంతో ప్రమేయం లేదు కదా అక్కడ. నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి నువ్వు ఇన్నర్ ట్రావెల్ చేస్తున్నావు, అవుటర్ ట్రావెల్ చేయట్లే. అవుటర్ ట్రావెల్కి అయితే నీకు కావాల సాధనాలు. సో మనసుకి ఇవ్వాల్సిన దీన్ని నువ్వు డబ్బుకి ఇస్తున్నావు ప్రాధాన్యతను. సో అది కాకుండా నీకు నిజమైనటువంటి గురువు ఎవరు అనేది తెలుసుకునేదానికి ఇది ఒక మంచి ఉదాహరణ, సంఘటన. అంతేకాకుండా మనకు ఒక సిస్టమ్ ఉంది. గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలో చెప్పండి నాకు. మామూలుగా ఎట్లా వెళ్తారు? ఏదన్నా పళ్ళు ఫలాలు తీసుకుని ఆయనకి సాధించడానికి గురువుగా స్వీకరించేటప్పుడు ఎట్లా వెళ్తారు? ఒక కట్టెల మోపు తీసుకొని వెళ్తారు. కట్టెల మోపు తీసుకెళ్ళి గురువుగారి పాదాల దగ్గర పెడితే ఆయన వాటిని తీసి హోమంలో వేస్తాడు. అంటే జ్ఞానం కోసం నేను నీ దగ్గరికి వస్తున్నా, నాకు ఈ కట్టెల్ని వ్రేల్చి జ్ఞానాగ్ని నువ్వు. ఎంత అద్భుతమైనటువంటి భావనలో ఆలోచించండి. అంటే అట్లా కట్టెలిచ్చి దాన్ని కాల్చిన తర్వాత గురువుగా స్వీకరిస్తారు. గురువు శిష్యుడిగా స్వీకరిస్తాడు. అది శిష్యుడిగా ఈ కట్టెలు తీసుకొని పోయేదానికి ముందే శిష్యుడు గురువుని పరిశీలించి ఉండాలా. అవును. ఇప్పుడు అట్లాగే స్వామీజీల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎండు కొబ్బరికాయ పట్టుకెళ్ళమని అంటుంటారు.
ఎండు కొబ్బరి అంటే ఇప్పుడు సంగతులు వద్దులేండి మనకి. దానికి దీనికి ఏమైనా సారూప్యత ఉందా అని కాదు, అనుమానం వచ్చింది నాకు. దాంతోపాటు ఈ బంగారు నాణ్యాలు కూడా తీసుకుపోవాల్సి వస్తుంది. అది వేరు. అది వేరు. సో సరే సార్, ఆధ్యాత్మికత సాధన అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ యువర్ పర్సనల్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీబడి. నీ పర్సనల్ అది. నువ్వు ఎక్స్పీరియన్స్ కావాలా, నువ్వు సాధన చేయాలా. అసలు ఆధ్యాత్మిక సాధన ఎందుకు చేయాలి? మోక్ష సాధన కోసం. మోక్షం ఎందుకు? వేయండి ప్రశ్న, వేయాలి కదా. మోక్షం ఎందుకు? మోక్షం ఎందుకు? మనిషి ఇదే ఈ జన్మేనా ఒక్కటేనా ఉండేది మీకు? ఈ జన్మలో మనిషి జన్మ, మరు జన్మలో ఏ జన్మ ఉంటుందో ఎవరికీ తెలియదు. అట్లా ఎన్ని జన్మలు ఎత్తుతారు? 64 జన్మలు ఉంటాయని విన్నా నేను, నాకు తెలియదు అంతగా. అంటే 64 జన్మలతో అయిపోద్దా? మీరు చేసే కర్మల్ని బట్టి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాలి కదా. కర్మ ఫలితాన్ని మీరు ఇక్కడ ఎంతగా ఎక్కువ కర్మలు చేస్తారో అంత ఎక్కువగా కర్మల్ని అనుభవిస్తూ జన్మలు ఎత్తుతూ పోతూ ఉంటారు. దానికి అంతం లేదు. అంతం లేదు. ఎక్కడ అంతం? ఏది అంతం? మోక్షం సిద్ధిస్తేనే అంతం. సరే, జన్మలు ఎత్తడానికి ఏమిటి ఇబ్బంది? 9 నెలలు తల్లి గర్భంలో అటు ఇటు కదలడానికి లేకుండా, అవును, ఏమీ తెలియని పరిస్థితుల్లో జీవుడు ఎంత అల్లాడతాడు బయటకు రావడానికి? అట్లా ప్రతిసారి నువ్వు కర్మలు చేయడం, జన్మల కోసం ఎదురు చూడడమేనా? కర్మ చెయ్యొద్దని చెప్పలేదు. మన 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 శాస్త్రాలు ఏవి కూడా కర్మ చెయ్యవద్దు అని చెప్పలేదు. నిష్కామ కర్మ అదేంటి మళ్ళీ? చెయ్యి. నిష్కామ, డూ యువర్ డ్యూటీ, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వాట్ ఎవర్ ద రిజల్ట్స్ యూ షుడ్ గెట్, యూ విల్ గెట్. నువ్వు ఎక్స్పెక్టేషన్తో చేస్తే, సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ రాశారు, నాకు 90 మార్కులు వస్తాయనుకున్నారు, మీకు 80 మార్కులే వచ్చినాయి. వాడు సరిగ్గా దిద్దలేదు అంటాం. వాడు సరిగ్గా దిద్దలేనంటాం, లేకపోతే నువ్వు చీచి చూడు నాకు 80 మార్కులే వచ్చినాయి అని నువ్వు బాధపడతావు. అదే నువ్వు అదే చదవడాన్ని ఒక నిబద్ధతతో, నేను చదువుతున్నాను, నేను రాస్తాను, ఎంతైనా రాది, నేను సిన్సియర్గా చేస్తాను నేను చేయాల్సిన పని. అర్థమవుతున్నదా? మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయడంలే. ఓకే, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా రాయటం వరకే నీ బాధ్యత. ఓకే, రాయటం వరకే కాదు, దాని ముందు సాధన కూడా. సరే సరే, సాధనతో పాటు ఎండ్ ఆఫ్ దట్ ఇది రాయటం, ఎగ్జామ్ రాయడం. అప్పుడు నీకు 80 మార్కులు వచ్చినా ఆనందంగానే ఉంటుంది, 90 మార్కులు వచ్చినా ఆనందంగానే ఉంటుంది, 100 మార్కులు వచ్చినా ఆనందంగానే ఉంటుంది. సాధన చేయకుండా రాస్తే వచ్చే మార్కులు ఎట్లొస్తాయి? ఇప్పుడు ఇల్లీగల్ వాటిల గురించి నేను మాట్లాడడం లేదు. అందుకనే ఇప్పుడు చాలామంది అనర్హులకు కూడా పదవులు దక్కుతుంటాయి, పెద్ద పెద్ద పదవులు దక్కుతుంటాయి. ఏ జన్మలో వాడు చేసినటువంటి పుణ్యఫలమో పాప ఫలమో. రాజు అంటే చిన్న విషయం కాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజలు చేసేటటువంటి పాపాల్లో సగభాగం వాడికి వెళ్తాయి. మన కర్మ సిద్ధాంతమే చెప్తుంది. ఎస్. మరి ఆడక్కడ కూర్చొని చేసేటటువంటి పాపాలు వాడు ఏమనుభవిస్తాడో ఆలోచించండి. సో కాబట్టి వీటిని, ఈ జన్మ కర్మ బంధాల నుంచి విడివడి నువ్వు మోక్ష సాధనను సాధించాలి అని అంటే అందుకు ఈ ఆధ్యాత్మిక సాధన అవసరం. ఇప్పుడు 4 వేదాలు అంటారు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలకి, మన సంస్కృతికి, మన సైంటిఫిక్ రీసెర్చ్లకి సారూప్యతలు ఉన్నాయని అంటారు. ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారు, మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారో అది మన దీంట్లోనే ఉంటుంది, మన వేదాల్లోనే ఉంది, వాటిని అవపోసన పట్టండి, మీకు అక్కడి నుంచే వచ్చేస్తుంది మొత్తం అని చెప్పారు. 4 వేదాలు చదవండి, అక్కడి నుంచి ఆవిష్కరణలు పడతాయి. మీరు మోడీ గారు చెప్పారనే మాట చెప్తే ఇక బౌ అని జంతువులన్నీ అరుస్తాయి.
ఇస్రో సైంటిస్ట్ చెప్పాడు ఈ మాట. ఇదే మాటను ఇంకొక రకంగా చెప్పాడు, యాడింగ్ టు దిస్ ఇంకొక యాంగిల్ నుంచి చెప్పాడు. అనేక శాస్త్రాలు ఉన్నాయి మనకి, వాటిని పరిశోధిస్తే ఇంకా చాలా విషయాలను మనం కనుక్కోవచ్చు అని ఒక సైంటిస్ట్ మాట్లాడాడు. సరే, ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాడు అని అంటే దానికి బోలెడు పెడదాడు తీస్తారు మనోళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ చాలా భారతదేశంలో ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకునేవాళ్ళు, ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేవాళ్ళు, ఈ సంస్కృతిని నాశనం చేయాలనుకునేవాళ్ళు, వాటి గురించి కూడా మాట్లాడదాం చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా అరుపులకు లేస్తారు. కానీ ఒక సైంటిస్ట్ మాట్లాడాడు ఈ మాట. ఇస్రో సైంటిస్టే కాదండి, చాలామంది ఫారిన్ సైంటిస్టులు ఈ విషయాల గురించి చెప్పారు. అరే బాబు, మీ దగ్గర చాలా ఉందిరా అని. ఏముంది అదే అర్థం కాదు మీకు. ఈ వేదాలు చదవాలంటేనే మీకు ఒక చిన్న విషయం చెప్తానండి సార్, అంటే వేదాల దాకా పోవద్దు. వేదాలు అనే దాని గురించి నేను మీకు ఒక నిమిషం తర్వాత మాట్లాడతాను. నేను ప్రొఫెసర్ హాకిన్స్ అనే ఆయన మన రామాయణ మహాభారతాలను చదివాడు. చదివి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసా? అసలు అద్భుతమైనటువంటి నగర నిర్మాణ కళ, అద్భుతమైన నగర నిర్మాణ కళ అంటే టౌన్ ప్లానింగ్ భారతీయులకు తెలిసినందుక ఇంకోరికి తెలియదని చెప్పాడు. సార్, సమరాంగణ సూత్రధార అని భోజరాజు రాశాడు. ఓకే, దాంట్లో పేరు విన్నాను. దాంట్లో రాజమార్గం అంటారు కదా, అంటే మెయిన్ రోడ్ ఎట్లా ఉండాలి? 135 అడుగుల వెడల్పు ఉండాలి, అటు 5 అడుగులు ఇటు 5 అడుగులు నడక దారి ఉండాలి. ఏందయ్యి ఈరోజు మన పేవ్మెంట్లు. ఓకే, పేమెంట్స్ అవి అది సైన్స్ కాదా? ఓకే, సైన్సా కాదా? రామాయణంలో అంటే మీకు సందర్భం వచ్చిందే కాబట్టి చెప్తున్నా. మీరు వెళ్దాం, అక్కడ కూడా వెళ్దాం, మీరు అన్నదానికి కూడా వెళదాం మనం. రామాయణంలో భరతుడు రాముడి దగ్గరికి వెళ్తాడు. అంటే తల్లిని ఇచ్చేసి, అమ్మా నువ్వు ఎందుకు ఇటువంటి పని చేసావు? అన్న రాజ్యం కోరుకునేటటువంటి దుర్మార్గుడిగా నీ కొడుకుని చిత్రీకరించావు. నాకొద్దు, ఈ రాజ్యం వద్దు, అన్న ఉన్నంత వరకు అన్నే ఈ రాజ్యానికి రాజు అని అన్నం తీసుకురావడానికి వెళ్తాడు. తీసుకొచ్చే ముందు అందరినీ పిలుస్తాడు. పిలిచి అన్న ఎక్కడ ఉన్నాడో ముందు ఎంక్వైరీ చేస్తాడు. చేసి అక్కడ వరకు రోడ్డు నిర్మాణం చేస్తాడు. రోడ్డు మీరు ఆ పార్ట్ మీరు చదవండి. చదివితే రోడ్లు ఎలా ఉండాలి, మనుషులు ఎంతమంది నడుస్తారు, మధ్య మధ్యలో ఎక్కడ ఆగుతారు, ఆగినప్పుడు వాళ్లకు వసతులు ఏమి ఉండాలి, ఎట్లా ఉండాలి, దారిలో చీకటి పడ్డప్పుడు వెలుగు ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి వివరిస్తాడు. రామాయణంలో ఉందా వీటన్నిటి? ఏం చెప్తున్నాయి అనుకుంటున్నారు సార్ మీ శాస్త్రాలు? మీరు మనకు వచ్చిన సమస్య ఎక్కడంటే వేదాలు ఆధ్యాత్మికత, ఉపనిషత్తులు ఆధ్యాత్మికం, రామాయణ మహాభారతాలు ఆధ్యాత్మికం, మన పురాణాలు ఆధ్యాత్మికం. ఏ రోజైనా దాంట్లో సైంటిఫిక్ విషయాలు ఉన్నాయి అని పరిశోధించడానికి కనీసం ప్రయత్నం చేశారా? ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. ఇప్పుడు అంటే ఇందాక మీరు అడిగారు కదా, చెప్పండి. ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. సూర్యుడి కిరణాల్లో అనేకమైన హాని చేసే కిరణాలు ఉన్నాయి, ఆ కిరణాల నుంచి మమ్మల్ని రక్షించు సూర్యదేవా అని ఆ మంత్రం యొక్క అర్థం. అదేంటి, పొద్దున్నే సూర్యుడిని దర్శించుకుంటే గానీ పనులు మొదలెట్టకూడదు, ఆయన దగ్గర ఎదురుగుండా అవును సార్ ఎయిర్ బాడీతో ఉండాలని అంటారు. అవును సార్, హానికరక ఏమన్నాను, హానికారక కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ అవి ఉన్నాయా లేదా? అవి ఉన్నాయని చెప్తున్నట్టా కాదా? చెప్తున్నట్టే. అయ్యా వాటి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం. అవును, మరి సైన్సా కాదా? సప్తవర్ణాలు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం కదా. అవును, సప్తవర్ణాలు ఆనాడు మన వాళ్ళు కనుక్కున్నారు కదా దాంట్లో. సో ఇది సైన్స్ కాదంటారా? సైన్స్. నేను చాలా సింపుల్ విషయాలు చెప్పాను నేను. అవును, ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి వాటిల్లో. సార్ ఇప్పుడు చెప్తాను. వేదము
అనే పదం దేంట్లో నుంచి వచ్చింది? విద్ 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 అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. ఓకే. విద్ నుంచి వచ్చిందే విద్య, విద్ నుంచి వచ్చిందే వేదము. మనిషి పుట్టాడు అంటే మీరున్నారు, మీకు ఒక బుర్ర ఉందా? అంటే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉందా? కొంత విజ్ఞానం ఉందా? నిన్ను నువ్వు బతికించుకోవాలి అనే దానికి కావలసినటువంటి దీన్ని నువ్వు చేసుకోగలవా? చేసుకుంటున్నావా? ఇదంతా ఏంటి? విజ్ఞానము కాదా? విద్యలో నుంచి వచ్చింది కాదా? అంటే మనిషి ఉన్నప్పుడు విజ్ఞానము ఉంటుంది, సృష్టి ఉన్నప్పుడు విజ్ఞానము ఉంటుంది. అవునా కాదా? అవును. సో వేదాలు కొత్తయి పాతయి అనే దానికి సృష్టి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి విజ్ఞానం. సో నీకు కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి ఇది. నీ సనాతన ధర్మం ఈ రోజు పుట్టింది కాదు. ఏదో 2000 1400 సంవత్సరాల క్రితం పుట్టింది కాదు. వేల సంవత్సరాల నుంచి ఉన్నది. 2000 సంవత్సరాల క్రితమే ఒక తెలివిగలవాడు పుట్టాడా? లేదు. 1400 సంవత్సరాల క్రితమే ఇంకో తెలివిగలవాడు పుట్టాడా? ఇన్ని వేల సంవత్సరాల నుంచి తెలివిగలవాళ్ళు ఉంటారుగా. మరి వాళ్ళు ఇచ్చింది విజ్ఞానం కాదా? నువ్వు ఇచ్చిందే విజ్ఞానమా? అవునా కాదు సార్? అవును. సో విజ్ఞానానికి నువ్వేం చేస్తున్నావు? ఒక స్టాంప్ వేసి వీడిచ్చిందే విజ్ఞానం, ఈ పుస్తకంలో ఉన్నదే విజ్ఞానం, ఇక ఏది లేదు అని చెప్తున్నావు. ఓకే. ఎంతోమంది మహానుభావులు వాళ్ళు దర్శించినటువంటి సత్యాలని వాళ్ళు నోట్ డౌన్ చేశారు. లిపిగా కూడా రాయలేదు. ఓకే. ప్లీజ్ నోట్ డౌన్. లిపిగా కూడా రాయలేదు. ఎక్కడా కూడా చెప్పలేదు. లిపిగా కూడా రాయలేదు. రాయలా. ఇప్పుడు మీరు కనుక్కున్నారు ఒక విషయాన్ని, మీ శిష్యులకి చెప్పారు. అంతేగాని ఎక్కడా కూడా రాయలా. వేదాలకి నిన్నటిదాకా లిపి లేదు సార్. అదేంటి సంస్కృతంలో ఉంటాయని అంటున్నారు కదా? ఎవరు చెప్పారు? కాదా? వేదాలకి మ్యాక్స్ ముల్లర్ వచ్చిన తర్వాతనే లిపి వచ్చింది. తాళపత్ర గ్రంథాల మీద వేదాలు రాశారని అంటారు. వ్యాసుడు రాసిన మాట. వేదాలకు లిపి లేదు. మరి మ్యాక్స్ ముల్లర్ వచ్చిన తర్వాతనే వేదాలకు సార్థకత. లాంగ్వేజ్ ఏం వాడారు? సంస్కృతం వాడు ఉంటారు. సంస్కృతానికి లిపి ఉందా? తెలీదు. లేదు. అదేంటి? దేవనాగరి పేరున్నారా? దేవనాగరి లిపి. దేవనాగరి హిందీకి మనం వాడేది దేవనాగరి లిపి. దాని నుంచి పుట్టుకొచ్చి దాన్నే సంస్కృతానికి వాడాం మనం. అది ఇప్పటిది కాదు కదా. దేవనాగరి లిపి అంటే ఎప్పటిదైనా కావచ్చు. పిరమిడ్లు ఉన్న టైం నుంచే దాన్ని ఇంకా ముందు నుంచే ఉంది. సో దేవనాగరి లిపిని సంస్కృతానికి వాడుతున్నాం. అదేం లిపి అసలు? అదే దాన్ని ఎట్టా కనుక్కున్నారు? ఆ లిపిని ఎట్టా కనుక్కున్నారు? దాని లిపికి చాలా దాన్ని ఏమంటారంటే ఒక్కసారిగా పుట్టింది ఏది కాదు. ఓకే. కొంత డెవలప్ అవుతూ ఈరోజు మీరు ఉపయోగిస్తున్నటువంటి స్థితికి వచ్చింది. అయితే సంస్కృతం అనేది చాలా అద్భుతమైనటువంటి లాంగ్వేజ్. బేసికల్లీ సౌండ్ సిలబుల్ అంటే సౌండ్ని బేస్ చేసుకొని నిర్మించినటువంటి లాంగ్వేజ్ అది భారతదేశంలోనే పుట్టిందని అంటారు. నిజమేనా? ఖచ్చితంగా. మీకు దాంట్లో డౌట్ ఎందుకు? అంటే భారతదేశంలో పుట్టింది అని అంటే భారతదేశానికి ఆనుకుని ఉన్న ఖండాల్లో ఎందుకు సార్? ఇప్పుడు మనం ఏ భాషలో మాట్లాడుకుంటున్నాం? తెలుగులో 60% పదాలు సంస్కృత పదాలు. తెలుసా మీకు? హిందీ అనుకుంటున్నాను నేను. హిందీలో పదాలు ఉంటాయేమో అని అనుకుంటున్నాను. హిందీలో ఉండేవి కూడా సంస్కృత పదాలే సార్. అంతే. అన్ని భాషలకి మూలం సంస్కృతం. మీకు ఇంకొక సరదా అయిన విషయం చెప్తాయనండి. ఆమె మన విదేశాంగ శాఖ మంత్రిగా ఉంది ఆమె, సుష్మా స్వరాజ్ కర్ణాటకకు వెళ్ళినప్పుడు కన్నడలో మాట్లాడింది. కన్నడలో మాట్లాడితే కన్నడ వాళ్ళు చాలా అద్భుతమైన అంటే అప్లాజ్ ఇచ్చారు. ఆమెను అడిగారు, అమ్మ కన్నడ వచ్చా మీకు అని. కన్నడ రాదు నాకు అని అన్నది.
మరి మీరు మాట్లాడారు కదమ్మా అంటే ఆమె ఇచ్చిన సమాధానం ఏంది తెలుసా? కన్నడలో 65% సంస్కృత పదాలు, కాబట్టి నాకు హిందీ ద్వారా అవి వచ్చినాయి, ఇంకొంచెం చిన్న శ్రమ చేశాను నేను, దాంతో కన్నడ నేను మాట్లాడగలిగాను అన్నది. సో అలా తెలుగులో కూడా ఉన్నాయని అంటారు. 60% ఉన్నాయి. 60% ఉన్నాయి. అంటే ప్రతి భాషలో కూడా సంస్కృతం పదాలు ఒకప్పుడు ఇస్తూ ఉంటాయి. ఖచ్చితంగా. ఒకప్పుడు ఈరోజు మనం ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నామో, ఇంగ్లీష్ని ఎట్లా మాధ్యమికంగా అంటే ఫ్లూయెంట్గా మనం మాధ్యమికంగా, సపోజ్ మీరు ఒక సెమినార్కి వెళ్ళారు, ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడతారు. అట్లా అంటే ఆ రోజు కూడా సెమినార్లు జరిగాయి, ఆ రోజు సభలు సమావేశాలు జరిగాయి, ఆ రోజు పండిత సభలు జరిగాయి, ఆ రోజు థాట్ ఎక్స్చేంజ్ ఉండేది. ఇవన్నీ ఎట్లా జరిగినాయి? మీది తెలుగు, నాది కన్నడ, మన ఇద్దరం మాట్లాడుకోవాలంటే ఎట్లా మాట్లాడుకోవాలా? రెండిటికి అనుసంధానమైన ఒక ఇది కావాలి. దట్ ఈస్ సంస్కృతం. మనం భాషల వైపు వెళ్ళిపోయాం, వేదాల నుంచి భాషల వైపు. అన్నీ ఇంటర్లింక్డ్, ఇంటర్ కనెక్టెడ్. మీరు ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళట్లేదు, అన్నీ లింక్. మీకు ఇప్పుడు అనుకున్నాం విద్య నుంచి వచ్చింది విద్య వచ్చింది అని అనుకున్నాం. మరి విద్య అంటే ఏదైనా పర్టిక్యులర్ సిస్టమా? లేదు. ఇప్పుడు ఒక నేతన్న ఉన్నాడు, అవును, నేత నేస్తున్నాడు, అతనిది విద్య కాదా? విద్య అవునా కాదా? సో అతనికి తరతరాల నుంచి వస్తుంది, అది ఆల్ ఆఫ్ ఎ సడన్ పుట్టగానే అతను చేయలేదు కాదు కదా. సో అట్లా వేదాలలో అనేక విషయాల్ని పొందుపరిచారు మన వాళ్ళు. ఓకే. అయితే అది మీకు ఇందాకనే అనుకున్నాం, ఇది సంస్కృతం సౌండ్ బేస్డ్ అని. కొన్ని సౌండ్స్ కొన్ని రకాలైనటువంటి అర్థాలని మాత్రమే ఇస్తాయి. కానీ సంస్కృతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒకే ధాతువు అనేక రకాల అర్థాలను ఇస్తుంది. మీకు ఉదాహరణ చెప్పుకుంటూ వెళ్తే మనకి అర్థం అవుద్ది. మన దేశం పేరు భారతదేశం. భరతఖండం అంటాం. అదే భరతఖండం, భారతదేశం, భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే చెప్పుకుంటాం. భరత భా అనేటటువంటి అక్షరానికి, ధాతువుకి వెలుగు అనే అర్థం ఉంది, జ్ఞానము అనే అర్థం ఉంది. ఈ అర్థంతో భారత్ అనే పదాన్ని మీరు విశ్లేషించండి. సో వెలుగునిచ్చే దేశమా ఒకటి. ఇంకొకటి వెలుగు దేనికి రిలేటెడ్? లైట్, జ్ఞానానికి రిలేటెడ్. ఓహో, అట్లా జ్ఞానానికి రిలేటెడ్. రత్ అంటే రమించుట. వెలుగునందు అంటే జ్ఞానమునందు రమించేటటువంటి భూమి భారతదేశం. ఇన్ని అర్థాలు. మరి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అందుకోసమే వేదాలకి లిపి లేదు. ఇప్పుడు చెప్తాను. రైట్. ఉదాత్త అనుదాత్త స్ఫురిత స్వరాలతో వేదాలని వల్లిస్తారు. ఒకే మంత్రం 3 రకాల అర్థాలను ఇస్తుంది. ఒకే మంత్రం 3 రకాల అర్థాలను ఇస్తుంది. ఒకటి ఆధ్యాత్మికమైన అర్థం, 2 అధిభౌతికమైన అర్థం, 3వది అధిదైవతమైన అర్థం. ఓకే. ఈ 3 ఏంది? యువర్ సెల్ఫ్, యువర్ అంటే అది భౌతికం, అండ్ అది దైవతం, కాస్మిక్. ఈ 3 అర్థాలను ఇస్తుంది ఒక మంత్రం. ఇప్పుడు మీరు దానికి లిపించారు, చదవడం చేతరాదు. మీరు చదివితే దాన్ని, అదే మంత్రాన్ని మీకు ఒక అర్థమే స్ఫురిస్తుంది, దాని వెనక ఉన్నటువంటి అర్థం బయటకు రాదు. అందుకని ఆ సాహసం చేయలేదు మన వాళ్ళు. ఓకే. మీకు అందుకని లిపి లేకుండానే ఉంది.
అసలు ఇంకొక విషయాన్ని మీరు గుర్తించడం లేదు కిషోర్ గారు. లిపి లేకుండా మౌత్ టు మౌత్ 4 వేదాలు ఈరోజు మీ వరకు వచ్చినాయి. ఎలా? ఇప్పుడు వేదాలు 4 ఉన్నాయా? ఉన్నాయి. మన వేద పాఠశాలల్లో విద్యార్థులు వేదాలు నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా పుస్తకాలు చూసి నేర్చుకుంటున్నారు? అంతా చదువే, మొత్తం అంతా మాట మీదే ఉంటుంది వాళ్ళది. వేద అధ్యయనం, వేద పఠనమే అంతా. ఇది తెలుసు కదా మీకు? వేల సంవత్సరాల నుంచి అటువంటి సిస్టమ్ని ఫిక్స్ చేసి ఒక తరం నుంచి ఇంకొక తరానికి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఆ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ మన మైండ్లని ఒక హార్డ్ డిస్కుల్లాగా తయారు చేసి ఈరోజు మన దాకా తీసుకొని వచ్చారు. ఇది ఎంత అద్భుతమైన విషయం అంటారు కదా? మరి ఆ వ్యవస్థని మీరేం చేయాలా? ఎట్లా చూసుకోవాలా ఆ వ్యవస్థని? వేదాలకి లిపి లేదనంటే నేను అసలు దాన్ని నేను ఒప్పుకోవాలా. కానీ మీరు చెప్పిన దానికి నేను 100% ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకనంటే ఎవరు కూడా వేదాలని రాసి అధ్యయనం చేసిన సందర్భంగా, అంటే పఠించిన సందర్భం లేదు ఇప్పటి వరకు. వేద పాఠశాలలో మీరు అన్నట్టుగా వేద పఠనం అనేది జరుగుతోంది తప్పించి, అంటే దాన్ని బయటికి చెప్పటం వరకే. దానివల్ల చాలా విషయాలు జరుగుతాయి. మీకు అది కూడా చెప్తాను నేను. వేదాలని అనేక రకాలుగా అధ్యయనం చేస్తారు, అంటే నేర్చుకోవడానికి. రథ, జట ఇట్లా పద్ధతులు ఉన్నాయి. ఒకే మంత్రాన్ని అనేక రకాలుగా చెప్తారు. ఘనాపాటి విన్నారు కదా? ఘనాపాటి, రథ, జట ఇట్లా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మీ మెమరీ పవర్ విపరీతంగా పెరుగుతుంది. మీరు ఆనాటి కాలంలో పుస్తకాలు చాలా తక్కువ. పుస్తకాలు ఉండి లేవని చెప్పట్లేదు. ఆనాడు వినే దీని ద్వారానే వాళ్ళకి గ్రంథాలని వాళ్ళు ఔపోసన పట్టేవాళ్ళు సార్. అంత జ్ఞానం ఎట్లా ఉండేది? అంత ఆలోచన తీరు, అంత మెమరీ పవర్ ఎట్లా ఉండేది? ఎట్లా ఉండేదంటే ఇదే సాధన. 4 గంటలకు లేస్తారు, ఆ చలిలో స్నానం చేస్తారు, కూర్చుంటారు, వల్లె వేస్తూ ఉంటారు, దాని మీద పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. అసలు భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? ఇప్పుడు రఫ్లీ అరౌండ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాదాపు 1000 పైన ఉన్నాయి కదా. డీమ్డ్ యూనివర్సిటీలని ఇప్పుడు ఒకప్పుడు 100 యూనివర్సిటీలు ఉన్నాయేమో నాకు తెలిసినంత వరకు. నేను అందుకనే అన్నాను. నేను మీకు ఒక డేటా ఇస్తా. ఇది నా సొంతం కాదు. ఓకే. ఆయన హౌస్ ఆఫ్ కామన్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి డేటాని నిక్షిప్తం చేశారు. దాంట్లో ఉన్న డేటా ప్రకారం 480 యూనివర్సిటీలు భారతదేశంలో ఉండేవి 1840 సంవత్సరానికి. అప్పటికి భారతదేశం విడబడల, బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉంది. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా భారత భూఖండంలోనే ఉండేవి ఒకే దీని కింద. నేపాల్ కానీ ఇవన్నీ కూడా. అప్పుడు 480 మీరు అప్పుడు ఇవన్నీ మాట్లాడారు. భారతదేశ జనాభా ఎంత అప్పుడు? 35 కోట్లు. 35 కోట్లకి 480 యూనివర్సిటీలు ఉంటే 150 కోట్లకి ఎన్ని ఉండాలా? ఇప్పుడు మీరు అభివృద్ధిలో ఉన్నారా, అభివృద్ధికి తక్కువలో ఉన్నారా చెప్పండి నాకు. తక్కువలోనే ఉన్నాం. నా లాజిక్ అర్థమైందా? 480 అప్పుడే ఉన్నాయనంటే 35 కోట్ల మంది. మీకు తెలిసింది రెండే, నలందా యూనివర్సిటీ అండ్ బెనారస్ యూనివర్సిటీ ఇట్లాంటివి. హిందూ బెనారస్ యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇది మదన్ మోహన్ మాలవ్య ఏర్పాటు చేశారండి. దానికి ముందు సంగతి నేను చెప్తున్నది. నల్సార్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఈ మధ్య వచ్చినాయి సార్, ఈ మధ్య వచ్చినటువంటి యూనివర్సిటీలు. సో ఇవన్నీ వీటికి అసలు వీటికి సంబంధమే లేకుండా నలందా లాంటి యూనివర్సిటీలు 480 ఉండేవి. అప్పుడు యూనివర్సిటీలు అంటే అదొక ప్రపంచం. అది 60 విద్యల్ని నేర్పించేవాళ్ళు. 60 డివిజన్స్ ఉండేవి. 10 బ్రాంచ్లు మ్యాక్సిమం ఉంటాయి ఇప్పుడు. అంటే 10 సబ్జెక్ట్స్. అస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ,
వృక్షశాస్త్రం, బయాలజీ, వైద్యం, శస్త్రచికిత్స. వైద్యంలో శస్త్రచికిత్సలు చదువుకుంటే కాదు కదా, దాన్ని ఎట్లా ప్రాక్టికాలిటీ ఇన్ని ఉండేవి మనకి. మనం అసలు ఇన్ని ఉన్నాయన్న సంగతి చెప్తేనే హేళన చేసేటటువంటి దౌర్భాగ్యపు మనస్తత్వం ఉన్న వాళ్ళ మధ్య బతుకుతున్నాం. రే ఇన్ని ఉన్నాయరా అని అంటే, ఉండండి సార్, ఎక్కడ సార్ ఇన్ని ఉండేది, ఇన్నుంటే మాకు చెప్పలేదే. అంత విజ్ఞానానికి మనం వారసులం సార్, అంత విజ్ఞానానికి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కిషోర్జీ, అన్నీ మన దగ్గర ఉన్నాయని నేను చెప్పట్లేదు, కానీ చాలా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర చాలా ఉన్నాయి, వాటిని వినియోగించుకోవటంలో మనం వెనకబడుతున్నాం. అసలు అధ్యయనమే లేదు. అందుకునేనా వేదాల నుంచి తీసుకోవాల్సిన క్వశ్చన్స్ ఆన్సర్స్ అక్కడి నుంచి వస్తాయని అన్నారు. అప్పుడు లిపి తెలియాలిగా, లిపి లేకుండా వేదం గురించి లిపి ఎందుకు సార్? శాస్త్రవేత్తలు ఏం తెలుసుకుంటారు, ఎట్లా తెలుసుకుంటారు? ఒక పండితుడిని కూర్చోబెట్టండి, ఒక పండితుడిని కూర్చోబెట్టండి. ఆయన రాకెట్ నడపలేడుగా. మీకు దాని మీద రీసెర్చ్ చేయడానికి ముందు థియరీని ప్రిపేర్ చేసుకోవాలనా? ఆ థియరీయే కదా ప్రముఖం. నిన్న మీకు ఒక విషయం చెప్తాను నేనండి. మన ఇస్రో చీఫ్ ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఆ మాట మాట్లాడాడో తెలుసా? ఏది మన పురాతన గ్రంథాల్లో అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మన చంద్రయాన్ ఫెయిల్ అయింది, 1 ఫెయిల్ అయింది, 2 సక్సెస్ అయింది. కారణం ఏందో తెలుసా మీకు? క్యాల్కులేషన్స్లో తేడా. ఆ క్యాల్కులేషన్స్ను వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? పూరి శంకరాచార్య దగ్గర నుంచి తీసుకున్నారు. అల్గారిథమ్స్ అంటే కూడా అక్కడి నుంచి లాగారని చెప్పి పూరి శంకరాచార్యులు మ్యాథమెటిక్స్లో అఖండులు. మీరు శంకరాచార్యులు అనగానే మీరు ఆధ్యాత్మికత అయిపోయా. మనం మన సిస్టమ్ని మనం అర్థం చేసుకోవడం లేదు సార్. అంటే అధ్యయనం చేయడానికి కూడా మనకేమైందంటే, మన స్వాతంత్రం అని కూడా అన్నాను నేను, అధికార బదిలీ జరిగిన తర్వాత మనకు ఒక విదేశీ మానస పుత్రుడు మనకు ప్రధాని అయ్యాడు. నెహ్రూ గారా? నేను పేరు చెప్పను, అంతే కదా, మొదటి ప్రధాని ఆయనే కదా. దాంతో ఈ దేశపు యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క నాగరికత, ఈ దేశం యొక్క సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ నాలెడ్జ్ ఇదంతా కూడా మరుగున పడిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనము విదేశీయుల సిస్టమ్నే మనం అనుసరిస్తూ వస్తున్నాం. మనదైన విద్యని మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. సార్ ఇప్పుడు మనకు వేద సూక్తం ఒకటి ఉన్నది, ఆనో భద్రా కృతవో ఎంతు విశ్వతః. విన్నారా ఇది? ఆనో భద్రా కృతవో ఎంతు విశ్వతః అంటే ఇన్వైట్ ద గుడ్ థాట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం నలువైపుల నుంచి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి భావజాలాన్ని ఆహ్వానించండి, స్వీకరించండి. ఇది మన విశాలమైనటువంటి దృక్పథం, అంటే నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి. మరి అంత ఇది అంటే అన్ని వైపులా విజ్ఞానం ఉన్నది అని చెప్పి మనం ఒప్పుకుంటున్నట్లే కదా, కానీ నీది కూడా విజ్ఞానం అనే సంగతి నువ్వు ఒప్పుకోవడంలే. అది కదా మన బాధ. ఇప్పుడు ఒకనాటి కాలంలో ఇది భారతదేశం విశ్వగురువుగా ఎట్లా ఇదైంది సార్? ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎందుకు చదువుకున్నారు? ఇక్కడ చదువు ఉంది కాబట్టే కదా, విజ్ఞానం అంతా ఇక్కడ ఉంది కాబట్టే వచ్చారు. దానికి చిహ్నాలు కూడా ఈనాటికి ఉన్నాయి. ఇంకా మిగిలిన్నాయా? ఎంత మాట అన్నారు సార్. సరే సార్, మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. కళ్ళనై అని ఒక ప్రదేశం ఉంది. ఎక్కడుందో తెలుసా? తమిళనాడులోని తంజావూరు జిల్లాకు దగ్గరలో ఉంది కళ్ళనై. ఈ కళ్ళనై
కామన్ ఎరా 150. కామన్ ఎరా 150 అంటే తెలుసు కదా. కామన్ ఎరా 150లో అక్కడ ఒక డ్యామ్ కట్టారు. ఓకే. అంటే ఇప్పటికీ 1900 సంవత్సరాల క్రితం, ఒక డ్యామ్ 1900 సంవత్సరాల క్రితం ఒక డ్యామ్ కట్టారు. ఈ రోజుకి ఆ డ్యామ్ పనిచేస్తూ ఉంది. ఆ డ్యామ్ పైన రవాణా జరుగుతూనే ఉంది ఈ రోజుకి. రండి పోయి చూద్దాం. లేదు మీరు ఒక పని చేయండి, ఈ కళ్ళనై అంటే మన ప్రేక్షకుల కోసం కళ్ళనై అని మీరు గూగుల్లో కొడితే వాటి ఫోటోలు వస్తాయి. ఆ ఫోటోలు వేయండి. 1900 సంవత్సరాల క్రితం కట్టారు. 1900 సంవత్సరాల క్రితం. 1000 సంవత్సరాల క్రితం ఇంకా అంతకంటే ఎక్కువ సార్. 20 సంవత్సరాల క్రితం కట్టిన డ్యాములు కూలిపోతున్నాయి. అవును. బీహార్లో కోల్లా. మరి దీన్ని ఏమంటారు చెప్పండి నాకు? అది విద్య కాదా? అది సైన్స్ కాదా? ఒక్కొక్క దేవాలయాన్ని చూడండి, ఒక్కొక్క దేవాలయాన్ని చూడండి భారతదేశంలో ఎంత అద్భుతమైనటువంటి శిల్ప నిర్మాణమో. అవును. శిల్పులు రాసిన కవితలవి, అద్భుతమైన కవితలు శిల్పాల రూపంలో చెక్కి మనకు అందించారు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు కడుతున్నారు. ఎందుకు కట్టారండి అవి? గోపుర నిర్మాణం ఎందుకు? ధ్వజస్తంభాలు ఎందుకు? అసలు అక్కడ సార్ ప్రతి హిందూ సాంప్రదాయంలో వాటికి ఎందుకు అంత ప్రాధాన్యత వస్తుంది? ప్రతి దానికి వెనుక ఒక మీకు ఒక చిన్న దీన్ని చెప్పుకొని ముందుకెళ్దాం మనం. అంటే ప్రతిదాన్ని మనం విశ్లేషించుకుంటూ అంతా దాని వెనుక ఉన్న సైంటిఫిక్ ఇదంతా కూడా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇట్ ఎలాబరేట్స్ లాట్. ఇన్ ఎడిషన్ టు దట్ నేను ఇంకొకటి చెప్తా. క్రైస్తవ మిషనరీలు అంతంత పెద్దవి కడతారు. వాళ్ళు ఎందుకు కడతారు? మాస్కులు అంతంత పెద్ద పెద్ద మాస్కులు ఉంటాయి ముస్లిమ్స్కి. మన దేశంలో 3 ఉన్నాయి. మనం దేవాలయాలను ఏ రకంగా చూస్తున్నామో వాళ్ళని కూడా అదే రకంగా చూస్తున్నాం కాబట్టి సో అందరం ఇట్లా మనం కలిసిమెలిసి ఉండగలుగుతున్నాం. కానీ ఒకళ్ళకి మించి ఒకళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ రోజున. అది ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకళ్ళను మించి అని. అలా అనకూడదా? ఒకళ్ళను మించి ఒకరు కట్టడానికి చూస్తుంటారు. ఓకే. అది అంటే ఒకళ్ళని మించి ఒకరు కట్టడానికే కాదు, వీళ్ళు కట్టిని పడగొట్టి ఆళ్ళై కట్టుకున్నటువంటి ఇవి కూడా ఉన్నాయి. సో అది సహించలేనితనం. నిజంగా దేవుడి కోసం అనేది ఉత్తమాట. అక్కడ దైవత్వాన్ని అంటే నా దేవుడి కోసం చేస్తున్నాను అనుకుంటే అక్కడ ఉన్నది దేవుడేగా. మీకు కంచి పరమాచార్య స్వామీజీ ఒక మాట చెప్పాడు. ఆయన కంచిపీఠం ఉన్నది కదా, పరమాచార్య గారు తెలుసు కదా. ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి పక్కన ఒక మసీదు ఉంటే అజాన్ జరుగుతూ ఉంటే ఆయన పరమాచార్య దగ్గరికి వచ్చి చెప్పండి స్వామి ఈ గోలను ఆపించండి అన్నాను. ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏందో తెలుసా? వాళ్ళు దేవుళ్ళని గురించే అరుస్తున్నారు, మనం దేవుళ్ళని గురించే ఆలోచిస్తున్నాం. ఈ మాట ఒక్క హిందువు మాత్రమే అనగలడు. ఈ మాట ఒక సనాతన ధర్మాన్ని అనుసరించేవాడు మాత్రమే అనగలడు. పక్కనే ఆలయం ఉంది. ఇప్పుడు పెద్ద మసీద్ ఉంది. ఇక్కడంతా మీ జనాలే ఉన్నారు. పక్కనే ఆలయం ఉంది అని అంటే ఉండనిస్తారా? ఇప్పుడు ఆలయాలు పగలగొట్టి ఇవి కట్టారని వచ్చిన తర్వాత మొన్న మధ్యన మళ్ళీ దాన్ని పగలగొట్టి కింద ఆలయం ఉందని చూపించారు కదా. భారతదేశంలో 36,000 మసీదుల్లో ఆలయాలు ఉన్నాయి. 36,000 ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాల్లోనే. ఇక్కడ లేవా? ఉన్నాయా? చూపించమంటారా? మన టాపిక్ అది కాదు కాబట్టి మనం మాట్లాడొద్దు. అవును. సో ఇక్కడ ఉన్నాయి. నేను అడిగింది మిమ్మల్ని ఒకటే, అసలు అంత ఎత్తున ఎందుకు కడుతున్నారు? సార్ ఉండొచ్చు
ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కాబట్టి మీకు ఒక ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ అది. అండ్ ఇంకొకటి ఏమంటే ఇంతకుముందు అస్ట్రోనామికల్ ఇది ఉండేది, అంటే ప్రతిదాన్ని ఆస్ట్రోనామికల్గా మన వాళ్ళు చూసేవాళ్ళు. ఆస్ట్రానమీలో భారతదేశం తర్వాతే ఏదైనా. అదేంటి నాసా తర్వాతే కదా మన ఇన్స్రో అని అంటున్నారు కదా. నాసా వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు భారతదేశం తర్వాతే అని. సరే సార్, ఒక చిన్న ఇది చెప్తాను సార్. జ్యేష్ఠ నక్షత్రం పేరున్నారు కదా, విన్నాను. అంటే ఏంది? జ్యేష్ఠ అంటే పెద్దది, అది పెద్ద నక్షత్రంగా ఇప్పుడు దాన్ని చెప్తున్నారు. ఈ గుళ్ళ నిర్మాణంలో చాలా ఒక సైంటిఫిక్ అండ్ ఫిలసాఫికల్ రెండు కలిసినటువంటి విధానం. ఇప్పుడు పిరమిడ్లు ఉన్నాయి, ఎందుకు అంతంత పెద్దవి కట్టారు? మీకు ధ్యాన శక్తిని, కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడానికి ఈ హయ్యెస్ట్ ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఏంటి ఇలా కట్టుంటే ఏంటి? ఇలా కట్టి పైకి ఇట్లా తీసుకొచ్చి పైన ఏదైనా మీకు ఇట్లానే వస్తుందా? ఏదైనా మీరు ఏదైనా తీసుకోండి, మీకు పైకి వచ్చేసరికి ఇదే వస్తుంది. సో ద కాస్మిక్ ఎనర్జీ ఇలా తీసుకొని డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, పైనుంచి వచ్చే శక్తిని తీసుకుని ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మీరు ఇక్కడ మన ఉత్తర భారతదేశంలో దేవాలయాలను చూడండి. ఉత్తర భారతదేశ దేవాలయాలకి దక్షిణ భారతదేశ దేవాలయాలకి చాలా తేడా ఉంది. అక్కడ భక్తి ప్రధానంగా జరుగుద్ది, ఇది ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో మంత్ర యంత్ర తంత్ర విధానాల్లో జరుగుతాయి. మీరు దక్షిణ భారతదేశంలో ఆలయాలను చూస్తే పద్మనాభ స్వామి ఆలయం అనుకుందాం, ఏదైనా ఏ ఆలయాన్ని తీసుకోండి, ఏ ఆలయాన్ని తీసుకున్నా మీకు ఒక యజ్ఞకుండంలాగా ఉంటుంది మొత్తం ఆలయం. ఈ షేప్లో అయితే పెద్ద వస్తుంది, యజ్ఞకుండంలాగా ఉంటుంది. తిరుమల క్షేత్రం కూడా అట్లాగే కనిపిస్తుంది. మీరు ఏ ఆలయం తీసుకున్నా యజ్ఞకుండం అంటే చతురస్రాకారం, చతురస్రాకారంలో ఉండొచ్చు, లేదు ఇంకొక పక్షి ఆకారంలో ఉండొచ్చు, అది ఉన్నాయి వేరే అనేక రకాల. మీరు వైదిక్ సాంప్రదాయం ప్రకారం ఉంటుంది. అండ్ మనకు ఆగమాలను ఉన్నాయి తెలుసా మీకు? ఈ ఆగమాల ప్రకారమే ఆలయాల నిర్మాణం జరుగుతుంది. స్థపతి అంటారు. స్థపతి అంటే ఆలయాన్ని నిర్మించే ఇంజనీర్ని స్థపతి అంటారు. సో ఆనాటి కాలంలో వాళ్ళు ఆనాటి కాలం ఏంది, ఈనాటిలో కూడా అద్భుతమైన స్థపతులు ఉన్నారు. అయితే ఆనాడు రాజులు వాళ్ళని పోషించారు కాబట్టి వాళ్ళు అద్భుతాలు సృష్టించగలిగారు. ఈ రోజులు ఎవరు పోషిస్తారు? అండ్ అంతంత అద్భుతమైన కట్టడాలని ఎక్కడ వాళ్ళు నిర్మించగలరు? సో ఆ కాస్మిక్ ఎనర్జీని మీరు తీసుకునేదానికే ఈ అత్యంత ఉన్నతమైనటువంటి కట్టడాలు, అండ్ ఆ ఎనర్జీని ఫోకస్ చేయడానికి ధ్వజస్తంభం. తీసుకున్నటువంటి ఎనర్జీని ఫోకస్ చేయడానికి ధ్వజస్తంభం ఎక్కడికి ఫోకస్ చేస్తుంది? ధ్వజస్తంభం ఎక్కడుంటుంది? మధ్యలో ఉంటుంది. దేవుడికి ఆలయ గోపురానికి మధ్యలో ఎటువైపు తిరిగి ఉంటుంది? నాకు తెలియదు. స్వామి వైపు తిరిగి ఉంటుంది. మీరు విగ్రహాన్ని స్థాపన చేసేటప్పుడు ఏం చేస్తారు? ఒక ప్రక్రియ ఉంది, దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దానికి ప్రోక్షణ చేస్తారు. ఆ తర్వాత అన్నీ అయిన తర్వాత దానికి అంతేకాకుండా దాని క్రింద అనేకమైనటువంటి మూలకాలని పెడతారు, వజ్రాలని పెడతారు, అండ్ ఈ బంగారు పలకల్ని పెడతారు, రాగి పలకల్ని, యంత్రాలని పెడతారు. ఇవన్నీ ఏమిటాయనంటే ఆ కాస్మిక్ ఎనర్జీని గ్రహించేటటువంటి సాధనాలు. అన్ని ఆలయాలకి అట్లాగే పెడతారు? అన్ని ఆలయాలకి. అయితే కొన్ని ఆలయాలకి మాత్రం పెద్ద పెద్ద ఆలయాల్లో
ఆ కాస్మిక్ అంటే ఈ వీటిల్ని చాలా పెద్ద ఎత్తున పెడతారు. చిన్న ఆలయాల్లో మీరు చాలా చిన్న గుడిని మీరు నిర్మాణం చేసినా, చిన్న గుడిని నిర్మాణం చేశారనుకోండి, ప్రాణప్రతిష్ఠ చేయాలా అని అంటే కనీసం కొన్ని మెటల్స్ని కింద పెట్టడం అనేది ఉంటుంది, పెడతారు. తిరుమల కొండ మీద కూడా తిరుమల స్వామివారికి కూడా అట్లాగే చేశారా? చేశారో లేదో నాకెట్లా తెలుస్తుంది. అంటే ఆ ఎనర్జీ ఉంటుందని ఉంటుంది కదా, ఉంటుంది కదా, ఆ ఎనర్జీనే రిఫ్లెక్ట్ చేస్తోందేమో జనం మీద. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, ఆలయాలు ఎక్కడ పడితే అక్కడ కట్టలేదు మనోళ్ళు. ఆలయాన్ని నిర్మించడానికి ఎన్నుకునేటటువంటి ప్రదేశాన్ని కూడా చాలా డీప్గా పరిశీలిస్తారు. దాని వెనుక అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని ఇచ్చేస్తారు. భూమిలో అంతా ఒకేలా ఉండదు ఎనర్జీ. ఒక్కొక్క చోట నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక చోట పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి మీరు అక్కడ దాకా ఎందుకు సార్, ఇంతకుముందు ఇల్లు కట్టుకోవాలా అని అంటే ఇప్పుడు తీసేసేయండి. ఇప్పుడు ముందు ఒక అడుగు గుంట తవ్వుతారు. ఓకే, అడుగు వెడల్పు, అడుగు లోతు, అడుగు పొడుగు, క్యూబ్ గుంట తవ్వినటువంటి మట్టిని పక్కన పోస్తారు. పోసి మళ్ళా గుంటను పూడ్చి చేస్తారు. ఆ మట్టితోనే తీసిన మట్టితో పూడ్చేస్తారు. ఎందుకు? చెత్త మీకు ఆ మట్టి గుంట కంటే పెద్దది వచ్చింది అంటే గుంటని పూడొచ్చడానికి పెట్టారు కదా, ఆ మట్టి గుంట కంటే ఎక్కువ ఉంటే గనక అక్కడ ఇల్లు కడతారు. దానికి ఏంటి అక్కడ, దానికంటే లోపలికి పోతే అక్కడ కట్టడానికి వీల్లేదు. అంటే సాయిల్ మట్టి సాయిల్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ నీ ఇల్లు కట్టినా కూడా కిందకి దిగిపోతుందని. ఇల్లు కట్టడానికి అసలు అదొకటే కాదు. ఓకే, హ్యూమన్ ఈజ్ ఆల్సో ఎనర్జీ కదా, అక్కడ నీ ఎనర్జీని కూడా లాక్కుంటూ ఉంటుంది. ఓహో, అంతే కదా. మరి అలాంటి ప్లేస్లో ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు కదా. కిందకి వెళ్ళిపోతుంది. నివసించేవాడికి కూడా అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి అక్కడ. ఓకే, సో ఆ శాస్త్రం ఇప్పటికీ ఇంకా వాడుతున్నారా? వాస్తుశాస్త్రం అంతా అదే కదా సార్, వాస్తుశాస్త్రం అదే చెప్తుంది. అయితే ఇప్పుడు వాడుతున్నారా లేదా అని అంటే నేను ఆధునికమైనటువంటి దాని గురించి నేను మీకు ఎక్కువ మాట్లాడలేను. సరే, అంటే ఎందుకనంటే నాకు తెలియదు కాబట్టి. ఓకే, దాంట్లో అలాగే చూస్తున్నారా ఇప్పుడు ఇంజనీర్లు అయ్యే చేస్తున్నారా అని అంటే నేను ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. సరే, గుళ్ళ దగ్గరికి వచ్చాం కాబట్టి క్వశ్చన్, రాతి విగ్రహాల కొలవటం ఏంటి? హిందుత్వానికి రాతి విగ్రహాలకి ఉన్న సంబంధం ఏంటి? చాలా 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 కొంతమంది నా మీద కత్తులు తీసుకొని వస్తారు దీనికి సమాధానం చెప్తే. అవునా? మన ఆధ్యాత్మిక విధానం ఏంది చెప్పండి? ఆధ్యాత్మికంగా మనం ఏం చెప్తాం? ఆత్మవత్ సర్వభూతాని, అండ్ ఈ సర్వము వ్యాపించి ఉన్నది ఈ ఆత్మే. నీలోనూ ఉన్నది, నాలోనూ ఉన్నది, అణువులో అది తన చైతన్య శక్తిని నిరూపిస్తూ ఉంది. అణువులో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి కొండలో లేదా, బండలో లేదా? ఉందా లేదా? ఉంది. మరి ఆ బండని నువ్వు నీకు అనుగుణమైనటువంటి, నీకు ఆరాధనీయమైనటువంటి, నీ కంటికి అందంగా కనిపించేటటువంటి ఒక రూపంగా మలుచుకొని నువ్వు కొలుచుకుంటే దాంట్లో తప్పేంది? దానికి ఆలయమే కట్టక్కర్లేదుగా. మీకు భారతదేశంలో ఆలయాలు లేని ఆలయాలు చాలా ఉన్నాయి తెలుసా మీకు? తెలియదు. ఒకసారి అడవులకు పోండి. ట్రైబల్స్ ఒక ఇటుక రాయిని తీసుకొని దానికి బొట్లు పెట్టి దాన్ని ఒక దేవతగా కొలుస్తారు. ఇంకొన్ని చోట్లకు పోండి, చెట్టుని దేవతగా కొలిసిన ఇంకొన్ని చోట్లకు పోండి, అవన్నీ దేవాలయాలు కాదా? మనిషే ఒక దేవాలయం అని అన్నారుగా సార్. నువ్వు దర్శించగలిగితే ఆ విరాట్ పురుషుణ్ణి,
ఆ ఆ సర్వం వ్యాపించి ఉన్నటువంటి వాడిని అన్నిట్లో చూడగలవు. అన్నిట్లో చూడగలిగినటువంటి ఆ స్వామిని ఈ విగ్రహంలో చూడలేవా? అక్కడే తేడా వస్తుంది. ఎందుకు? ఎవరు తేడా? అనుకోవాలి. తేడా నీకు కాదు, దాన్ని విమర్శించే వాళ్ళకి. అది నేను అక్కడే మాట్లాడు. తేడా నీకు కాదు, వాడికి విమర్శించేవాడికి ఏదైనా విమర్శే. ఇప్పుడు ఇంతమంది నమ్మకాన్ని కాదనడం అనేది అది నీకు సరే సార్. విమర్శించే వాళ్ళు ఎవరు చెప్పండి నాకు? ఎవరు విమర్శిస్తున్నారు? నాస్తికవాదులు విమర్శిస్తారు. అసలు వాళ్ళకి అస్తే లేదు కదా, వాళ్ళకి విమర్శించే హక్కు ఎక్కడుంది మీకు? అసలు దేవుడే లేడు అన్నప్పుడు దీంట్లో దేవుడు లేడు అనడానికి వాళ్ళకి ఇది ఎక్కడుంది? హిందుత్వంలో కనిపించేది ఇది, ఈ రాతి విగ్రహాలైనా ఇంకేం కనిపించవా అని అడుగుతున్నారు. ఎందుకు లేవు? అవి కూడా కనిపిస్తున్నాయి మాకు. వాటితో పాటు దేవుడు కూడా కనిపిస్తున్నాడు. అది మీకు అర్థమవుతుందా? మాకు ఇప్పుడు మీరు దేవాలయాలు ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రథమ సోపానాలు. ఎస్. మీరు ఆల్ నేర్చుకోకుండా స్కూల్కి వెళ్ళలేము. స్కూల్కు అంటే పెద్ద క్లాస్ వెళ్ళగలరా? లేదు. మరి పెద్ద క్లాసులకు వెళ్ళిన తర్వాత ఆల్ నేర్చుకోవడం ఏమిటి అని అనగలరా? మరి ప్రాథమిక విద్యని అభ్యసిస్తున్నటువంటి సాధకులు, ఓకే, ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రాథమిక విద్య అది. దాన్ని ఒకవేళ నువ్వు చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్తవయ్యి చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదుగుండొచ్చు, కానీ దీన్ని నిరసించవచ్చా? నిరసించకూడదు. అదే కదా దానికి ఆన్సర్, అదే వస్తుంది ఇంకా ఖచ్చితంగా. ఇది మీకు నిరంతరమైనటువంటి ప్రయాణం సార్. ఇప్పుడు చాలామంది ఎందుకు సార్, ఇప్పుడు రామకృష్ణ పరమహంస, మనం ఎక్కడెక్కడికో పోవద్దు, మన మధ్య ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి వీళ్ళని చూద్దాం. రామకృష్ణ పరమహంస అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతి కలిగినటువంటి మహానుభావుడు. మరి ఆయన కాళికా విగ్రహాన్ని దేవతగా పూజించాడు కదా, తప్ప? దేవత ఆవిడ. ఇప్పుడు నువ్వు ఏ రూపంలో కొలిస్తే ఆ శక్తి నీకు ఆ రూపంలో దర్శనమిస్తుంది. ఓకే, నువ్వు కొలిచిన ఇప్పుడు ఎందుకు విగ్రహాలు అది అన్నారు? దేవుడికి మరి రూపమే లేని దేవుడికి నువ్వు రూపం ఇస్తున్నావు కదా. రూపమే లేని దేవుడిని నువ్వు ఎట్లా ఆరాధించగలవు, ఎట్లా ఊహించగలవు? చెప్పండి సార్. రూపమే లేని దేవుడు ఎట్లా మీరు? ఇప్పుడు ఈ మన సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం అంతా నిండి ఉన్నటువంటి ఆ అపరిమిత శక్తి అది దేవుడు, అంతే కదా? అంతే. మరి ఈ విశ్వం అంతా నిండి ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు ఎట్లా చూడగలవు? చూడలేము. భగవద్గీతలో మెచ్యూర్డ్ పర్సన్ అయినటువంటి అర్జునుడు కూడా విశ్వరూపాన్ని చూపిస్తే నేను తట్టుకోలేను మహాప్రభో, నన్ను మామూలు స్థితికి రావయ్యా అని చెప్పి కృష్ణుడిని వేడుకున్నాడు విశ్వరూప సందర్శన యోగంలో. ఓకే. అంతటి విశ్వరూపం అది. ఆ విశ్వరూపాన్ని నువ్వు ఎలా దర్శించగలవు? కానీ ఆ విశ్వరూపాన్ని నువ్వు ఆరాధించాలిగా. ఆరాధిస్తున్నావుగా. ఎట్లా ఆరాధించాలా? నీకు అనుగుణమైన, నీకు ఇష్టమైన, నీకు చాలా దగ్గరగా ఉండే, ఇప్పుడు మనిషికి చాలా దగ్గరగా ఉండే రూపం ఏమిటి? మనిషే. దేవతల రూపాలన్నీ చూడండి మనిషి రూపంలోనే చెప్తారు. కాకపోతే 4 చేతులు, 2 శిరస్సులు, వాటికి వేరే ఇవి ఉన్నాయి. అట్లా మీరు ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకొని మీ ప్రాథమిక దశని, మీ ఎంట్రీ లెవెల్ ఆల్ని దిద్దుకుంటున్నారు అక్కడ.
నో డౌట్. అవును, అదే జరుగుతుంది ఇప్పుడు. నిదానంగా అక్కడి నుంచి మొదలయ్యి యోగంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు, రాజయోగంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు, జ్ఞానయోగంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ సాధన ఇంకా అక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది. అవును, మోక్షాన్ని చేరేంతవరకు. సో అంతిమ లక్ష్యం ఎవరికైనా మోక్షమే. మోక్షమే. సో దానికి విగ్రహారాధన లేకపోతే నువ్వు ఎట్లా సార్, నేను ఇవన్నీ కూడా ఇన్ఎవిటబుల్. అవి ఒక స్థితికి వెళ్ళిన తరువాత అవి అన్ని లెక్కలోకి రావు. నువ్వు ఆ స్థితికి చేరుకున్నప్పుడు నీకు అసలు అవన్నీ ఏది నీకు లెక్కలో ఉంటుంది చెప్పండి? అవును, అవునా కదా? అవును, అంతే కదా. ఇక్కడ యుగానికి ఒక దైవాన్ని పూజిస్తూ వస్తానని అంటారు, నిజమేనా సార్? దైవత్వము అనే దానికి మనం నిర్వచనం తీసుకుందాం. యుగానికి ఒక దైవము అనే కాన్సెప్ట్ కూడా లేదు. లేదా మీరు భాగవతం కానీ తీసుకుంటే దాంట్లో 24 అవతారాలని గురించి చెప్తారు. అంటే మనం 10 అవతారాలని గురించే దశావతారాల గురించి మనం కానీ భాగవతంలో 24 అవతారాలను గురించి చెప్తారు. భగవద్గీతలో 24 మంది దేవుళ్ళు అనాలి. 24 అవతారాలంటే అవతరించుట. ఇక్కడ సార్ ఇంకొక చిన్న మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైతే మీరు అది భగవానుడు అవతరించడం అనేది అర్థం చేసుకుంటారు. కృష్ణుడు భగవద్గీతలోనే చెప్తాడు, శ్రేష్టమైన వాటన్నిటిలో నేను ఉంటాను, నా విభూతి కనిపిస్తుంది నీకు అని. ఓకే. సో అత్యున్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడంతా భగవత్ స్వరూపుడే. వాడిలో ఉన్నవన్నీ భగవత్ లక్షణాలు. వాడు దేన్ని కోరుకుంటున్నాడు? విశ్వ కళ్యాణాన్ని కోరుకుంటున్నాడు, ధర్మ రక్షణను కోరుకుంటున్నాడు, అధర్మాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నాడు. అటువంటి లక్షణాలు దివ్యంగా ఉన్నటువంటి వాడు, అటువంటి లక్షణాల కోసం పోరాడేటటువంటి వాడు, అటువంటి లక్షణాలన్నీ వాటికి కావలసినటువంటి వీటిలన్నింటినీ పొందినటువంటి వాడు అవతార పురుషుడే. శ్రీరామచంద్రుడు ధర్మాన్ని 4 పాదాల నడిపించిన రక్షించడానికి తన జీవితాన్ని 14 ఏళ్ళు భార్యను కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, అడవుల్లో తిరిగాడు. అయినా సరే తన ధర్మ నిరతిని ఎప్పుడూ వదులుకోలే. ధర్మం కోసం యుద్ధం చేశాడు. మరి ఆయన మహాపురుషుడు కాకుండా ఎట్లా పోతాడు సార్? అవతారం కాకుండా ఎట్లా బుద్ధి సార్? మరి ఇన్ని అవతారాలు వచ్చిన తర్వాత కలియుగాంతంలో కల్కి అవతారం వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. రావచ్చు, ఎందుకు రాకూడదు? కలియుగ అంతం ఏంటి? ఒక యుగానికి అంతం ఎక్కడ? ఎందుకు ఉండదు? ఇప్పుడు ద్వాపరయుగం అంతమైతేనే కదా కలియుగం మొదలైంది. కలియుగం కూడా అంతమవుద్ది. ఇప్పుడు యుగము అనేది ఏమిటి? టైం క్యాలిక్యులేషన్. ఇన్ని సంవత్సరాలనుందా? టైం క్యాలిక్యులేషన్. ఓకే. అంటే ఆ టైం క్యాలిక్యులేషన్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ యాంగిల్స్లో మాట్లాడుతుంటారు. అది ఎప్పుడైనా కానివ్వండి, మనం దానికి వెళ్తే మళ్ళీ చాలా డివైడ్ అవుద్ది, డీవియేట్ అవుద్ది. అండ్ టైం క్యాలిక్యులేషన్, పర్టికులర్ టైం టు పర్టికులర్ టైం. దిస్ ఈస్ దిస్ యుగ అండ్ దిస్ ఈస్ దిస్ యుగ. అవును. సో యుగానికి అంతం అనేది ఉన్నట్టే కదా, యుగానికి అంతం ఉన్నట్టే కదా. అది ఎప్పుడైనా కానివ్వండి, ఆ టయానికి అటువంటి పర్సన్ రిక్వైర్మెంట్ ఉన్నది. ఇది భూమి మీద వస్తుంది. కల్కి అవతారం వస్తుందని చెప్పి ఎట్లా? అవును సార్, కల్కి అవతారానికి ఉండేటటువంటి గుణాలు కలిగినటువంటి వాడి రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ. వాడు వస్తాడు. సరే సార్, నేను ఇంకొక చిన్న అంటే దాన్ని ఇంకొక రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీ ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్లో ఒక అత్యవసరమైనటువంటి రిక్వైర్మెంట్ ఉంది. లేదు కెమెరామెన్ కావాలా? ఓకే.
ఒక కెమెరామెన్ కావాలా, అడ్వర్టైజ్మెంట్ ఇస్తారా? ఓ 10 మంది వచ్చారు, 10 మందిలో ఒకడిని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దేన్ని చూసి సెలెక్ట్ చేసుకుంటారు? అతని క్యాలిబర్ నుంచి. అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ మనిషి వచ్చాడా లేదా? వచ్చాడు. మరి నీ చిన్న ఆఫీసుకి రిక్వైర్మెంట్ ఉంటేనే ఒకడిని మనిషిని తీసుకొని వస్తే ఈ పెద్ద ఆఫీసు, ఒక యుగానికి పెద్ద ఆఫీస్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు భగవంతుడు పంపిస్తాడా పంపించడా? పంపిస్తాడు. వెరీ సింపుల్ ఆన్సర్. కానీ అవతారం కలికి అనే ఎందుకు పైకి వస్తుందని అంటున్నా. ఇప్పుడు కలియుగంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది దేవతలు ఉన్నారు, వీళ్ళందరినీ కొలుస్తున్నారు. కానీ నేను ఒక చిన్న అసలు ఎందుకు ఇంతమంది దేవతలు మాత్రమే కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంతమంది దేవతలు? అదే అడుగుతాను, నెక్స్ట్ అదే రాబోతుంది. ఈ ప్రశ్న వేసుకొని దానికి దేవుళ్ళు ఏమున్నారు, దేవతల్ని కొలువు అదే దేవతలు దేవుళ్ళు, ఇంతమంది దేవుళ్ళు ఇంతమంది దేవతలు ఎందుకు? అదే కదా హేతువాదులు వాళ్ళే మాట్లాడే. నేను చెప్తాను మీకు. ఇప్పుడు మీ ఎండి ఉన్నారా? మీ ఎండి ఉన్నాడు. మీ ఆఫీస్లో ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు ఉన్నారా? ఎందుకు ఇంతమంది? మీ ఎండి ఒకడే చేసుకోలేడా? చేయలేరు. నైపుణ్యత ఉండాలిగా. ఏంది? నైపుణ్యత ఉండాలిగా అన్నిట్లోనూ. మరి ఇంత పెద్ద సృష్టిని నడపడానికి ఆయనకి ఎంతమంది కావాలా? ఓకే, ఆయనకి ఎంతమంది కావాలి చెప్పండి? అన్ని శక్తుల్ని నువ్వు దేవుళ్ళు అంటున్నావు, అన్ని శక్తుల్ని నువ్వు దేవతలు అంటున్నావు. కానీ హిందూ సంస్కృతిలోనే ఇంతమంది దేవుళ్ళు తర్వాత తక్కిన వాళ్ళకి తెలియదు కాబట్టి, నీకు విషయం తెలుసు కాబట్టి. నువ్వు ఒక శక్తిని గ్రహించేటటువంటి, శక్తిని దర్శించేటటువంటి గుణం నీలో ఉంది, ఇంకొకళ్ళు లేదు. దానికి ఏం చేస్తాం? అంతే కదా. అంతే కదండి. ఇప్పుడు వాయువు మీకు అంటే తక్కిన అన్ని శక్తుల సంగతి అటు పక్కన పెడదాం. పంచభూతాలు అయితే ఉన్నాయి కదా, పంచభూతాలని గురించి మనం మాట్లాడుకుంటాం కదా. వాయువు కనిపిస్తుందా నీకు? కనపడదు. కానీ శక్తి కాదు అది. ఉంది. వాయువుని దేవుడు అనడంలే, వాయుదేవుడు అంటాంగా. అగ్ని దేవుడు అంటున్నాగా. భూమి చాలా దేవుడు అంటున్నాగా. భూమాత భూమాత అంటున్నాగా. భూదేవి అంటున్నాగా. మరి అగ్ని, వాయువు, జలాన్ని నువ్వు పూజిస్తున్నావుగా. మరి వీళ్ళందరూ దేవుళ్ళు అయినప్పుడు నీకు కనిపించినవి కూడా కొన్ని ఉంటాయి. ఆ కనిపించని వాటిల్నే నువ్వు దేవుడు అనే పేరుతో ఆ శక్తిని కొలుస్తున్నావు. అదృశ్య శక్తి. హిందుత్వానికి రాతి విగ్రహాలకి ఉన్న సంబంధం ఏంటి? చాలా 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 కొంతమంది నా మీద కత్తులు తీసుకొని వస్తారు దీనికి సమాధానం చెప్తే.